ఆ 4 నియోజకవర్గాల వైపే చూపు. ఏపీలో అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలు మూసాయి. ఇంకా 40 ఏళ్లలో జరిగిన విధంగా అత్యధికంగా ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ శాతం నమోదైంది. ఈ నేపథ్యంలో ఎవరికి వచ్చిన భారీ మెజార్టీ వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఏపీలో జగన్ గెలుస్తారని చాలామంది నమ్ముతున్నారు. సీఎం ఎవరు అవుతారనే దానిపై ఎంతగా చర్చ జరుగుతుందో 4 కీలక స్థానాల ఫలితాలపై కూడా అదే స్థాయిలో చర్చ జరుగుతుంది. ఈ స్థానాల్లో ఎలాగైనా గెలవాలని వైసీపీ చాలా ప్రయత్నించింది. ఆ స్థానంలోనే ఎక్కువ పోటీ నెలకొంది. అందుకే ఇక్కడ బాగా ఫోకస్ చేసింది. మరి ఆ స్థానంలో గెలిచే ఛాన్స్ ఎవరికి ఉంది ఇప్పుడు తెలుసుకుందాం. చంద్రబాబుకు కుప్పం కంచుకుట. బాబు ప్రతి ఎన్నికల్లో ఇక్కడి నుంచి పోటీ చేసి గెలుస్తూ వస్తున్నారు. అయితే 2024 ఎన్నికల్లో చంద్రబాబును చిత్తుగా ఓడించాలని వైఎస్ జగన్ ఒక లక్ష్యంగా పెట్టుకున్నారు. అందులో భాగంగా వైసీపీ అభ్యర్థి భరత్ను గెలిపించాలని కోరారు. ఆయన గెలిస్తే మాత్రం వెంటనే మంత్రి పదవి ఇచ్చి కుప్పం అభివృద్ధికి బాటలు వేస్తానని భరోసా ఇచ్చారు. కుప్పంలో మున్సిపాలిటీ లోకల్ బాడీ ఎలక్షన్లో వైసీపీ ఆల్రెడీ టీడీపై గెలిచి చూపించింది. ఇప్పుడు చంద్రబాబును ఓడించాల్సిన సమయం వచ్చింది. కానీ అది అంత ఈజీ కాదని అంటున్నారు. దొంగ ఓట్లు తీసేసిన తర్వాత కూడా చంద్రబాబు స్వల్ప మేజర్తో గెలిచే అవకాశాలుంటాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఎవరు గెలుస్తారో వేచి చూడాలి. పిఠాపురం. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వైసీపీ అభ్యర్థి వంగా గీత పిఠాపురం ఎమ్మెల్యే స్థానాలకు పోటీ చేసిన సంగతి తెలిసిందే. అక్కడ కాపు సామాజిక వర్గ ప్రజలు ఎక్కువ. అది పవన్కు ప్లస్ అవుతుంది. ఇక మెగా ఫ్యామిలీతో సహా జబర్దస్త్ స్మాల్ స్క్రీన్ నటులు అందరూ పవన్ గెలుపు కోసం ప్రచారాలు చేశారు. ఆయనకే ఓటు వేసేలా ప్రజలను ప్రోత్సహించారు. అయితే వీటి అన్నిటికీ కౌంటర్గా జగన్ ఒకటే మాట అన్నారు. వంగా గీతను గెలిపిస్తే డిప్యూటీ సీఎం చేస్తానని మాట ఇచ్చారు. దీంతో ప్రజలు వైసీపీ వైపు మొగ్గు చూపినట్లు తెలిసింది. ఇక్కడ వంగా గీత గెలవడానికి ఎక్కువ ఛాన్స్ అని ఇంటర్నల్గా చర్చలు జరుగుతున్నాయి. మంగళగిరి. టీడీపీ యువనేత నారా లోకేష్ డబ్బులు పంపిణీ విషయంలో ఏమాత్రం వెనక్కి తగ్గకపోయినా ఆయనను మాత్రం ప్రజలు గెలిపించడం లేదు. 2019లో మంగళగిరి నుంచి కంటెస్ట్ చేసిన లోకేష్ వైసీపీ అభ్యర్థి ఆర్కేపై స్వల్ప తేడాతో ఓడిపోయారు. 5,337 ఓట్లు తక్కువగా రావడంతో ఆయన ఎమ్మెల్యే కాలేకపోయారు. అయితే ఈసారి 50,000 మెజార్టీతో తను గెలుస్తానని లోకేష్ ధీమాగా చెప్తున్నారు. అయితే లోకేష్ను ఓడగొట్టేందుకు మంగళగిరి ఎమ్మెల్యే అభ్యర్థిగా మురుగుడు లావణ్యను జగన్ రంగంలోకి దింపారు. లోకేష్పై విజయం సాధించేందుకు జగన్ కొన్ని వ్యూహాలను అమలు చేశారు. అవి సక్సెస్ అయితే ఈసారి కూడా లోకేష్ ఓడిపోతారు. కానీ రాజకీయ విశ్లేషకులు ఆయన గెలిచే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయని అంటున్నారు. హిందూపురం. నందమూరి బాలకృష్ణ హిందూపురంలో బ్యాక్ టు బ్యాక్ విజయం సాధించారు. 2014లో 16,000, 2019లో 18,000 ఓట్ల మేజర్తో గెలిచారు. మళ్లీ తనదే గెలుపని బాలకృష్ణ అంటున్నారు. అయితే ఓ కీలక టీడీపీ నేతను ఓడించడానికి కూడా వైసీపీకి అనాఖ్య వ్యూహాలను పన్నింది. కోడిని దీపికను బరిలోకి దింపి బీసీ అస్త్రం వాడింది. అయితే గాలి బాలకృష్ణ వైపే ఉందని సమాచారం. జగన్ ఒక్కసారైనా బీసీ నేతను గెలిపించుకోండి అన్నట్లు ప్రచారం చేశారు. ఒకవేళ ప్రజలు కూడా అలానే అనుకుంటే బాలకృష్ణ హ్యాట్రిక్ కలగానే మిగిలిపోతుంది. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం.